ఖమేని ఎప్పుడైతే చనిపోయాడో తనయుడు ముజ్తబా ఖమేని ఇరాన్కి సంబంధించి ఒక రకంగా సుప్రీం కమాండర్గా బాధ్యతలు స్వీకరించాడు. తర్వాత వార్ఫేర్ మారింది. అమెరికాతో ఇంకా తాడో పేడో తేల్చుకోవాలన్న ధోరణి ఇంకా చాలా ప్రబలంగా ఇరాను వంట పట్టించుకుంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన అంటే ముజ్తబా ఖమేని రాకతో ఇరాన్ మరింత బలపడింది, ట్రంప్కి చుక్కలు చూపిస్తున్నాడని అనుకోవచ్చా? అంటే తప్పనిసరిగా ఇరాన్ గట్టిగా నిలబడింది అనే దాంట్లో సందేహం లేదు. బట్ అట్ ద సేమ్ టైం అసలు గ్రౌండ్ రియాలిటీ ఇరాన్‌లో ఇప్పుడు ఎలా ఉంది అని చూసినప్పుడు ఔట్ ఆఫ్ 10 స్కేల్‌లో 6 పాయింట్స్ అంటే ఔట్ ఆఫ్ 10లో 6 పాయింట్స్ వరకి ఇరాన్‌లో ధ్వంసం జరిగింది. అలానే ఇరాన్ కూడా కాముగా లేకుండా మిగతా వాటి మీద కూడా అమెరికాకి సంబంధించిన మిత్రపక్షాలకి సంబంధించిన దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద కూడా ఔట్ ఆఫ్ 10 స్కేల్ తీసుకుంటే ఒక 4-5% వీళ్ళు కొట్టగలిగారు. ఎవరు? ఇరానియన్లు. దాంట్లో డౌట్ లేదు. కానీ హౌ ఫాస్ట్ అమెరికా విల్ రికవర్ ఫ్రమ్ ద వార్ అండ్ హౌ ఫాస్ట్ ఇరాన్ విల్ రికవర్ ఫ్రమ్ ద వార్ అని చూసినప్పుడు ఇరాన్ విల్ టేక్ మచ్ లాంగర్ టైమ్ టు రికవర్. రైట్. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వార్ రీకన్స్ట్రక్షన్, వార్ రీబిల్డింగ్, పీస్ బిల్డింగ్, పీస్ మేకింగ్ ఈ పద్ధతులు ఉన్నాయి చూడండి సార్. వీటికి ఇరాన్ ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఇక్కడ 2 పెద్ద దేశాల మధ్య జరుగుతున్న వార్ ఇది. దానికి రీజనల్ గానేమో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ గా కనపడుతుంది. పెద్ద స్థాయిలో చూసినప్పుడు, బిగ్ పిక్చర్ లో చూసినప్పుడు ఇట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ది అమెరికన్ కార్పొరేట్ నేషనలిజం వర్సెస్ ద చైనీస్ కల్చరల్ నేషనలిజం. చైనీస్ కల్చరల్ నేషనలిజం లో ఏజెంట్ ఎవరయ్యా అంటే ఇరానియన్ కంట్రీ, ఇరాన్ యాజ్ ఎ కంట్రీ, రీజనల్ పవర్. అమెరికాకి సంబంధించిన కార్పొరేట్ ప్లస్ కల్చరల్ నేషనలిజం రెండింటిని సమపాళ్లలో రంగరించుకుంది ఇజ్రాయెల్. ఎందుకంటే నేను ఇజ్రాయెల్లో ఉండి ఇజ్రాయెల్లో చదువుకొని వచ్చాను కదా. కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఎంత బలంగా ఉంటాయో కల్చరల్ గా కూడా ఇజ్రాయెల్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. ఏది ప్రాణం పెట్టేస్తారు ఇజ్రాయలీస్. అవును. సో ఇక్కడ ఇరాన్ లో లేనిది ఇజ్రాయెల్లో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్, నేను అక్కడ ఉండొచ్చాను కాబట్టి చెప్తున్నా. ఇరాన్ లో ఓన్లీ కల్చరల్